అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలుగమ్మ. అసలు గుడిలో కొబ్బరికాయ ఎందుకు కొడతామో తెలుసా? మన సనాతన ధర్మం ప్రకారం కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మన సాంప్రదాయ ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరిగిన సమయంలో లేదా పూజా కార్యక్రమంలో ఎక్కువగా కొబ్బరికాయలను కొడుతూ ఉంటాం. పూజలో కొబ్బరికాయని దేవుడికి సమర్పించడం మన సాంప్రదాయంగా కొనసాగుతుంది. అసలు కొబ్బరికాయ ఎందుకు కొడతారు అంటే, సాధారణంగా కొబ్బరికాయని ఆత్మస్వరూపంగా భావిస్తారు. మనలో ఉన్న అహంకారాన్ని తొలగిస్తూ దేవుడికి కొబ్బరికాయగా కొడతాం. కొబ్బరికాయని సాక్షాత్తు మనిషి స్వరూపంగా భావిస్తారు. కొబ్బరికాయ పైన ఉన్న పీచును మన శరీరంగా భావిస్తారు. దృఢంగా ఉన్న చిప్పను మన ఎముకలుగా భావిస్తారు. అందులో ఉన్న నీళ్లను మన ప్రాణాధారంగా భావిస్తారు. కొబ్బరికాయని ముచ్చుకుతోనే కొట్టాలి అని అంటారు. ఎందుకంటే పైన ఉన్న ముచ్చుకుని అహంకారానికి ప్రతీకంగా భావిస్తారు. చూశారు కదా కొబ్బరికాయ వెనకాల ఎంత అర్థం ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.